హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టర్ విత్ యాష్ నుంచి కానివ్వండి, లేదా ఆన్ పేసో నుంచి కానివ్వండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ లేవు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ సంబంధించిన వీడియో చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ప్రతి ఒక్క ఇంటర్లింక్ మెంబర్ కూడా చూడండి. ఒకవేళ ఇంటర్లింక్ తెలియని వాళ్ళు కూడా చూడండి. మీకు దీని గురించి ఒక మంచి సబ్జెక్ట్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకేనండి, ఇది ఫ్రీ కాన్సెప్ట్. ఇందులో ఒక పైసా కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే దాదాపు 1 మంత్ బ్యాకే ఇంటర్లింక్ వాళ్ళు అఫీషియల్గా మేము వీసా కార్డులు తయారు చేస్తున్నాము, కొంతమందికి డిస్పాచ్ చేస్తామని చెప్పి వియత్నాంలో జరిగిన ఒక పెద్ద ఈవెంట్లో చెప్పడం జరిగిందన్నమాట. వాళ్ళు చెప్పిన మాట ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటారు. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఫ్రీ కాన్సెప్ట్. పైగా దాన్ని 9 నెలల్లో 55 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. 9 నెలల్లో 55 లక్షల మంది చూడండి. ఓకే, అలాగే వీళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా అంటే 2025లో దీంట్లో వచ్చిన అప్డేట్ చూసినట్టయితే వాళ్ళు చెప్పినట్టుగా చేశారండి. ఇప్పుడు ఒక ఫ్రీ కాన్సెప్ట్, పైగా దాంట్లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళు తెచ్చే అప్డేట్స్ ఉన్నాయి కదా, చూసారా, చాలా బ్యూటిఫుల్గా తెస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ వెబ్సైట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, వాళ్ళు చెప్పిన అప్డేట్స్ ప్రకారం 2025లో స్టార్టింగ్ వచ్చేసి మనకి ఈ బర్నింగ్ మెకానిజం తీసుకొచ్చారు, గ్రూప్ మైనింగ్ తీసుకొచ్చారు, దాని తర్వాత వ్యాలెట్ తీసుకొచ్చారు, దాంతో హెచ్సిఎస్ స్కోరు, ఈ రకంగా ప్రతిదీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆఖరికి ఈ 2026లో మనకి స్పెషల్గా అది కూడా ఈ జనవరి నెల ఎండ్ లోపే వీసా కార్డులు కూడా వచ్చినాయి. ఓకే, చూసారుగా ఇక్కడ మనకి మహేష్ మ్యాగ్నస్ బ్రదర్ అయితే వీసా కార్డు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఇండియాలో ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ అన్నమాట. ఓకేనండి, ఈయన గ్లోబల్ లీడర్ కాబట్టి ప్రజెంట్ కేవలం కొంతమందికి మాత్రం, అంబాసిడర్లకు మాత్రమే ఈ ఇంటర్లింక్ కార్డులు వచ్చినాయి. చాలా తక్కువ మందికి వచ్చినాయి ప్రజెంట్ టెస్టింగ్ పర్పస్ మీద. కొన్ని రోజుల తర్వాత అంబాసిడర్కి అందరికీ వస్తాయి. దాని తర్వాత నార్మల్ పీపుల్ అంటే నార్మల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క ఇంటర్లింక్ వీసా కార్డులు వస్తాయి. చూసారుగా, చేత్తో పట్టుకుని లేదు, అఫీషియల్ కార్డు, ఇదేం గ్రాఫిక్స్ కాదు. ఆయన కొరియర్ వచ్చింది కూడా, మ్యాక్సిమం అన్నీ కూడా చూపించారన్నమాట, చూసుకోండి. ఓకే, అలాగే ఆల్రెడీ ఇందులో నా డౌన్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు అంబాసిడర్ అవ్వాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా, 9989297536, ఈ నెంబర్కి అయితే అంబాసిడర్ అవుతాను అని చెప్పి ఒక మెసేజ్ చేయండి. వాళ్ళు ఒక గ్రూప్లో మీకు యాడ్ చేస్తారు. దాని తర్వాత మీకు అంబాసిడర్ ప్రోగ్రాంలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి, మీరు ఏ విధంగా అంబాసిడర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తారు. ఓకే, అలాగే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందని, ఇంటర్లింక్లో జాయిన్ అయితే సరిపోదు, కనీసం రోజుకి 6 మైనింగ్లు చేయాలి. ఎందుకంటే 6 మైనింగ్లు ఉంటాయి. 6 మైనింగ్లు చేసి గ్రూప్ మైనింగ్ కూడా యాడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు కాయిన్స్ ఎక్కువ వస్తాయి. దాంతోపాటు మీకు హెచ్సిఎస్ స్కోర్, అంటే హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో అంత ఎక్కువ కాయిన్స్ అనేవి మీకు ఎలిజిబుల్లోకి వస్తాయి. మీరు P2P అంటే పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి సేల్ చేయడానికి కానీ బై చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు 6 మైనింగ్లు టైమింగ్ వచ్చేసి పొద్దున్న, అంటే నార్మల్గా అయితే అర్ధరాత్రి 1 గంటన్నరకండి, రాత్రి లెగిసే పని లేకుండా పొద్దున్న 5:25 లోపు ఒక మైనింగ్ అవుతుంది. 5:30 తర్వాత ఇంకో మైనింగ్ అవుతుంది. 2 అయిపోతాయి ఇక్కడికే. మళ్ళీ మార్నింగ్ 9:30 తర్వాత 3వ మైనింగు, 1:30 తర్వాత 4వ మైనింగు, సాయంత్రం 5:30 తర్వాత 5వ మైనింగు, మళ్ళీ రాత్రి 9:30 తర్వాత 6వ మైనింగ్. ఈ రకంగా మీరు ప్రతి 4 గంటలకు ఒక మైనింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చేసుకున్న తర్వాత ప్రజెంట్ మీరు ఎవరిని జాయిన్ చేయకుండా కేవలం నా రెఫరల్ కోడ్ యూస్ చేసి మైనింగ్ చేసుకుంటే రోజుకి మీకు ప్రతి మైనింగ్కి 30 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఓకే అండి, 6 మూల 18, 180 కాయిన్స్ వస్తాయి. అలాగే గ్రూప్ మైనింగ్ కూడా యాడ్ చేసుకుంటే అవి ఒక 180 కాయిన్స్ వస్తాయి అన్నమాట. మొత్తం మీద 360 కాయిన్స్ వస్తాయి. లేదా మీరు కొంచెం టీం చేసుకొని ఏవైనా చేసుకోగలిగితే కాయిన్స్ పెరుగుతాయి. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తులు కానీ, మీరు జాయిన్ అయిన వ్యక్తులు కానీ ఈ గ్రూప్ మైనింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 6 మైనింగ్లు చేయాలి. దాంతోపాటు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫ్యూచర్లో అంటే ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల స్టార్టింగ్లో కానీ ఇప్పుడు ఇచ్చే కాయిన్స్ కన్నా 50% మనకు స్పీడ్ తగ్గుద్ది. అంటే ఇప్పుడు 30 కాయిన్స్ వచ్చే వాళ్ళకి 15 వస్తాయి. ఇప్పుడు నాకు 1400 కాయిన్లు వస్తున్నాయి, దాంట్లో సగమే వస్తాయి. ఖచ్చితంగా ఇలా చేయడానికి కారణాలు ఉంటాయి. ఆల్రెడీ మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. హాల్వింగ్ అంటారు దీన్ని. అంటే ఎక్కువ మంది యూజర్లు పెరగాలని, ఎక్కువ కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలని తగ్గిస్తారు. అంటే గతంలో పై కాయిన్ ఏ విధంగా తగ్గించారో ఆ విధంగా ఇందులో కూడా మనకి హాల్వింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు మన కాయిన్స్ అనేవి గతంలో కంటే ఫ్యూచర్లో తగ్గచ్చు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ వాడుకొని ఎక్కువ కాయిన్స్ మైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు చూశారు కదా, ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది అఫీషియల్గా మన మహేష్ బ్రదర్ చేతికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇంటర్లింక్ గురించి ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా మీటింగ్లు పెట్టాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఆయనకి ఆ అర్హత ఉంది అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మనకు కూడా ఈ యొక్క ఇంటర్లింక్ వీసా కార్డులు అనేవి వస్తాయి. ఈ ఇంటర్లింక్ వీసా కార్డు మన బ్యాంక్లో ఏ విధంగా యూజ్ చేసుకున్నామో ఆ విధంగానే ఈ వీసా కార్డుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే,
కాబట్టి ఒక కంపెనీ వీసా కార్డు అంటే వీసా కార్పొరేషన్తో టైఅప్ అయ్యి ఒక వీసా కార్డ్ని చెప్పిన టైంలో ఆన్ టైంలో తీసుకొచ్చిందంటేనే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ కంపెనీ జెన్యూన్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని. ఓకే, అంతేగాని వీసా కార్డులు ఏ పడితే ఆ బ్యాంక్ వాడికి ఊరికి ఇవ్వరు కదండి. వీసా కార్డులు ఉండాలన్నా సరే ఖచ్చితంగా దాని మీద ఒక నమ్మకం ఉండాలి, అదొక విజన్ ఉన్న కంపెనీ అయితేనే వీసా కార్డులు ఇస్తారు. ఓకే, కాబట్టి ఎవరు కూడా ఇంకా దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడకుండా మీరు ఆపేసిన మైనింగ్లు కూడా స్టార్ట్ చేయండి. దాదాపు నా కింద 496 మంది జాయిన్ అయ్యారు. దాంట్లో 300 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. మిగతా 196 మంది మైనింగ్లు చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాయిన్స్ అనేవి బర్నింగ్ అయిపోయినాయి, అంటే కాయిన్స్ మొత్తం జీరో అయిపోయినాయి. మళ్ళీ మీరు గతంలో కాయిన్స్ అన్ని మీరు వెనక్కి తెచ్చుకోవాలంటే ఒక 28 రోజులు రోజుకు 6 మైనింగ్లు చొప్పున చేయగలిగితే మీకు బర్నింగ్ అయిన ఎన్ని కాయిన్స్ అయినా సరే మళ్ళీ 28 రోజుల్లో బ్యాక్ వచ్చేస్తే దాంతోపాటు మీరు ఇప్పుడు చేసుకున్న మైనింగ్ కాయిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ వాడుకొని మీ యొక్క కాయిన్స్ అని కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్లో కానివ్వండి, మార్చ్ ఎండింగ్లో మనకి P2P అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి పంపించుకోవడానికి యాక్టివేషన్ అవుతుంది అన్నమాట. అలాగే జూన్ జూలై టైంలో డైరెక్ట్గా మనకి ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవుతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, కాబట్టి కాయిన్ ప్రైస్ అంటారా, అది స్టార్టింగ్ పర్సన్ టు పర్సన్ పంపించుకున్నప్పుడు తక్కువ ఉండొచ్చు, అంటే 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఈ రేంజ్లో ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి లిస్టింగ్ అవుద్దు, అంటే మనకి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఈ లిస్టింగ్ అయిద్దు, అప్పుడు $1 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. ఓకేనండి, ఇవన్నీ అఫీషియల్ కాదు, అన్అఫీషియలే. బట్ ఏంటంటే పెట్టుబడి పెట్టకుండా కేవలం మనం రోజుకు ఒక 6 నిమిషాలు 5 నిమిషాలు కేటాయిస్తే మనకి అమౌంట్ వస్తుందంటే మనం ఎందుకు నష్టపోవాలి చెప్పండి. ఓకే, పై కాయిన్లో చాలామంది అమౌంట్లు తీసుకున్నారు, దీంట్లో కూడా మంచిగా ఇన్కమ్ తీసుకోవాలనేది నా యొక్క ఆశ. అది మీరు మంచిగా తీసుకుంటే హ్యాపీ, లేదంటే మీ ఇష్టం. ఓకేనండి, మళ్ళీ బాధపడద్దు. అందరికీ అమౌంట్లు వచ్చిన తర్వాత మీకు రాకపోతే నేను చేసుకోలేకపోయాను అని చెప్పి బాధపడద్దు. ఓకే, కాబట్టి ఇంకా ఇంటర్లింక్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ గురించి కానీ దీని డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీకు క్లిక్ చేయగానే ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలన్నీ వస్తాయి. దాంట్లో తంబ్లర్ బట్టి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ వీడియోలు చూడండి. రిజిస్ట్రేషన్ వీడియో, గ్రూప్ మైనింగ్ ఎలా చేయాలి, మొత్తం అన్ని వీడియోలు కూడా చేసామాట. ఓకే, కాబట్టి ఇంటర్లింక్ కార్డ్స్ అనేవి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే పంపిస్తున్నారు. ప్రజెంట్ గ్లోబల్ లీడర్స్కి పంపించారు, దాని తర్వాత అంబాసిడర్లకు పంపిస్తారు, కోర్ అంబాసిడర్లకి, దాని తర్వాత యూజర్లకు కూడా పంపించడం జరుగుద్ది. ఓకేనా, కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు ఇంటర్లింక్ ప్లాట్ఫామ్ నుంచి. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఫేక్ దాంట్లో పెట్టాం, మనం ఏదో డేటా పోతుందని. మనం పెట్టింది ఒక ఫేసు, ఆ ఫేస్ అనేది ఫేస్బుక్లో పెడుతున్నాము, యూట్యూబ్లో పెడుతున్నాము, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాము. మన ఫేస్నే డూప్లికేట్ చేయాలంటే వీటిలో ఎట్లైనా తీసుకోవచ్చండి. స్పెషల్గా మళ్ళీ మనకి ఫేస్ వెరిఫికేషన్ తీసుకునే ఫేస్ తీసుకోవసలా. ఓకే, ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల పర్మిషన్లు ఇస్తున్నాం. అర్థం చేసుకోండి, కంపెనీ వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, మనం దానికి దోహదపడదాం. దీనివల్ల మనకు నష్టం అయితే ఏం లేదు కదా. మనం డబ్బులు పెట్టి నష్టపోతే డబ్బులు పెట్టాం నష్టపోయాను బాధపడ్డానికి మనం రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు. కేవలం మన ఖాళీ సమయంలో మాత్రమే మైనింగ్ చేసుకొని మంచిగా కాయిన్స్ అని ఎర్న్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో ప్రతి కాయిన్ కూడా మనకి ఒక మంచి వాల్యూని ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో కింద. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఇంటర్లింక్ గురించి ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంటర్లింక్లో మీ డౌన్లో వారందరికీ కూడా కుదిరినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా అంబాసిడర్ కావాలనుకుంటే కింద నేను లింక్ వీడియో కింద ఒక నెంబర్ ఇచ్చాను కదా, 9989297536. అది మన మహేష్ మ్యాగ్నస్ బ్రదర్ దగ్గర ఉంటుందన్నమాట. వాళ్ళకి అంబాసిడర్ అవుతా అని చెప్తే అంబాసిడర్ ఎలా అవ్వాలి ఏంటి అని చెప్తారు. ఓకే, ఎందుకంటే నేను కూడా డైరెక్ట్ ఆయన డౌన్లోనే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఆల్ క్లియర్ అనుకుంటున్నాను. అలాగే ఓన్ ఆపర్చునిటీలో కూడా చాలామంది జాయిన్ అయ్యారు, టాస్కులు చేయట్లేదు అన్నమాట. రోజుకు మినిమం ఒక 10 టాస్కులు చేస్తేనే ముందు మీ మీద మీకు నమ్మకం వస్తుందండి. ఫ్యూచర్లో ఓన్ ఆపర్చునిటీ వైరల్ పే కూడా ఒక రేంజ్లోకి వెళ్ళబోతున్నాయి. ఆ వెళ్ళిన తర్వాత మనం బాధపడే లోపు మన రోజుకి ఒక 10 నిమిషాలు దానికి, రోజుకు ఒక 5-6 నిమిషాలు ఇంటర్లింక్కి కేటాయించండి. రోజుకు మహా అయితే ½ అవర్ కూడా పట్టదు మీకు మొత్తం టోటల్ వేసుకున్నాం. ఓకే, ఇక్కడ టైంను మాత్రం మనం పెట్టుబడి కింద పెడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం డబ్బులు అయితే పెట్టుబడి కింద పెట్టట్లే. ఓకే, కాబట్టి ఎవరు కూడా ఊరికే వీటి గురించి టెన్షన్ పడిపోయి జీకేలకు ఏదో తెచ్చాడని చెప్పి బాధపడవసరం లేదు. వస్తే మంచిగా లాభపడతాం, రాకపోతే కేవలం టైం మాత్రం నష్టపోతాం, అంతేగాని మీ డబ్బు అయితే ఎక్కడికి కూడా పోదు. ఓకే, ఇప్పుడు నేను వన్ ఆపర్చునిటీలో కూడా దాదాపు 81,000 దాకా తీసుకోవడం జరిగింది. ఓకే, వన్ ఆపర్చునిటీలో దాదాపు 81,000 దాకా ఎర్న్ చేయడం జరిగింది. అది ఎలా అంటే నేను టీంని చేసుకున్నాను, టీం ద్వారా టాస్కులు చేయించాను, ఈ రకంగా నేనైతే దాంట్లో సంపాదించాను. ఇప్పుడు ఇంటర్లింక్లో కూడా దాదాపు ఒక 14-15 లక్షల కాయిన్లు ఉన్నాయి. కనీసం నాకు ఒక 10-15 వేల కాయిన్స్ ఎలిజిబుల్ అయినా ఒక మంచి ఇన్కమ్ని స్టార్టింగ్ డే చూడడానికి అవకాశం ఉంది. ఓకే, కాబట్టి దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు.
నేను అందుకే 100 కాన్సెప్ట్లు చేయట్లేదు, 2-3 చేస్తున్నాను, 2-3 కూడా జెన్యూన్ కాన్సెప్ట్లు చేస్తున్నాను. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కూడా వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే ఛానల్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.